రాజన్న నాకు ఎలా పరిచయం అయ్యాడు అంటే ఫస్ట్ జగనన్న పరిచయం అయ్యాడు. జగనన్న ఎప్పుడు బాగా మనకి తెలుసు అంటే ఇట్లా వీడియోలు తీసేటప్పుడు ఒకసారి రా రెడ్డి నాతో పాటు అని సపోర్ట్కి వచ్చాడు ఆడ వీడియో తీస్తుంటే. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఛాయ్ తాగడానికి వెళ్తుంటిమి. అట్లా మేము ఫ్రెండ్స్ అయినాం. ఇట్లా రాజు ఒకసారి ఇట్లనే వీడియో తీసేటప్పుడు కూడా రాజు ఫ్రెండ్స్ అయ్యాడు. రాజు అప్పుడు ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు చాలా మంచిగా పేరు తెచ్చుకున్నాడు సమాజంలో. జగనన్న కూడా ఉంది. మన వీడియోలు తీయకన్నా ముందే జగనన్నకి పోలీసులు వాళ్ళు వీళ్ళు తెలుసు. అతని కాడ చేప కొనుక్కుంటారు, నాటుకోడి, ఇంకా పూలు, ముఖ్యంగా పూలు వ్యాపారం చేస్తాడు. ఓ ఈవినింగ్ ఇక్కడ మున్సిపాలిటీ ఎదురుగా. అన్నని అడుగుదాం రాజు గురించి. అన్న రాజు ఎలా పరిచయం అయ్యాడు? రాజు గోనుపాడి కాడి నుంచి వచ్చి నా పూల కాడికి చూసుకున్నాడు. నాకు పరిచయం అయినాడు. నిజం చెప్పనా? మరి పూల కాడికి వచ్చినాడు. అంటే ఏం పేరు రాజు అంటే రాజు నానే. రాజు నన్ను పోయి గాంధీ పోయి నా రాజే అని నా వద్దకు అప్పుడప్పుడు వస్తాడు. నాకు ఇంత హెల్ప్ కూడా చేస్తాడు. ఈ మధ్యన మాట వినడం లేదు. అక్కడిక్కడ పోతాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? ఓ 15 సంవత్సరాలే. అంటే గద్వాల నీకు పరిచయం అయి 15 సంవత్సరాలు అయింది? 15 సంవత్సరాలు అయ్యాను. అప్పుడు వస్తుండే పోతుండే. ఇప్పుడు నాలాగా తెలియనప్పుడు చూస్తుంటే రాజు ఎప్పుడన్నా స్టూడెంట్గా ఉన్నప్పుడు చూస్తుంటే, పిల్లగాడు ఉన్నప్పుడు చిన్నగా ఉండే చూస్తుంటే అప్పుడప్పుడు మళ్ళీ రైలు పోతుండే, అనంతపురం జిల్లా పోతుండే, మళ్ళీ వస్తుండే, మళ్ళీ చూసుకుని పోతుండే. తర్వాత నా రాజు అప్పటి నుంచి నాకు పరిచయము. రాజు ఎంతవరకు చదివినా? చదువు 7, 8 చదివినాడు. మళ్ళీ రాస్తాడు పేపర్ పైన. మెంటలు ఉన్నప్పుడు ఇంకా రాస్తా ఉంటారు వాడు. వద్దనా అట్లా అనొద్దు, బాధపడతాడు. పేపర్ చూపిద్దాం, నేను కూడా కెమెరా తిప్పి పట్టుకుంటా, వీళ్ళిద్దరిని క్లియర్గా చూపిస్తా. రాజన్న ఎట్లా ఏంది వాళ్ళు ఏం రాజు చూస్తాడు చూపిస్తాను. మెంటలు సరిగ్గా మెంటల్ అనుకోగా తన మెంటల్ తనకుండా నేను అనుకోను. నాన్న మెంటల్ అయితే గద్వాల జిల్లాని తెచ్చుకున్నారు గాడి కూడా కంట. సో రాజు ఇక్కడ మీ తల్లిదండ్రులకు షాపింగ్ మాల్లో మీరు మోటార్ మీ కాడ పని చేయలేరు రెడీ. మీ రెడ్ల దగ్గర పని చేసి 10 రూపాయలు సంపాదలేను. తల్లిదండ్రులకు అన్నం పెట్టలేరు. ఎవరు సంసారం కూలిపోతే, ఎవరు పోలీసులు న్యాయం చేయకపోతే మీరు ఎందుకు గవర్నమెంట్ పోలీసులు, మీకు ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలా, మీ జీతాలు ముఖ్యమంత్రికి ఉండాలా, ఎంపీలు ఎందుకు ఉండాలా, ఎమ్మెల్యే ఎందుకు ఇవ్వాలా, నీ జీతంతో ఈ చరిత్రకు ఇవ్వాలని కోరుతున్నా. రాజు జీతం చేయంటే జీతం చేయడు, కానీ ఇండిపెండెంట్కి పోటీ చేస్తాడంట. కౌన్సిలర్కి పోటీ చేస్తాడంట. మున్సిపాలిటీ చైర్మన్ నువ్వు రాజు ఇద్దరు నేను బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తాము. మేము మున్సిపాలిటీ చైర్మన్కి పోటీ చేస్తాము బీఆర్ఎస్ తరఫున. మీ ఇద్దరు ఆడ ఉంటే ఆడకు పోటీకి వస్తాము. చదవండి, చదువు రాదు. ఇది తిక్కరాత రెడీ. ఎక్స్ప్లెయిన్ చేయి. చూడండి ఎంత మంచిగా రాశాడో తెలుగు. ఇప్పుడు ఇంగ్లీష్ పిల్లలకు రాదు ఇంత మంచి తెలుగు. తెలుగు పిల్లలకు కూడా రాదు చదివేతోళ్ళకి తెలుగు మీడియంలా. అంత మంచిగా రాశాడు తెలుగు. 1989 13/6 తేదీ కాలం అని ఒడి రాలేదా చదువు. నేను 1986 సంవత్సరంలో గోనపాడులో రూట్ నెంబర్ కేసు చెప్పాలంటే తాలూకా రూటు ఒకటి కావాలి. గట్టు మండలము ఒక సంవత్సరం 5 సంవత్సరాల పిల్లలు చదువుకునే పిల్లలు కావాలి. వాళ్ళు 13 తారీఖు అంటే 6వ నెల చదువుకున్న పిల్లలకి 5 సంవత్సరాల పిల్లలు కావాలి. ఇప్పుడు బడి బందీ చేసుకోవాలి. ప్రతి చోట పిల్లలు ఊరు తిరగలేదు. మా పిల్లలు తిరగలేరు. మా పిల్లలు చదువు రాదు. మా గుండె చిన్నది, మా పెద్దవాళ్ళు చిన్నది, మా ఇబ్బంది పెద్దదని నన్ను లెక్క పెట్టలేము. జిల్లాకి ఎందుకు రాసినావు? ఎవరికి రాసినావు? అది మీకు ఇప్పుడు చదువుకున్నారా? ఎవరికి రాసినావు? మీకు ఎందుకు రాదు? మీ బుక్లో ఎందుకు చెప్పినాను? ఎవరికి రాసినావు? అయ్యా మీరు చదువుకునే వాళ్ళకి చదువుకోండి. మీ చదువుకి సందము లేదు. 1956 చదువులనంటే మీ రిపోర్ట్లు మీ నాయన మీ తాత రిపోర్ట్లు భూమి సంపాదించుంటే నెట్లో పడుతుంది. ఎంఆర్ ఆఫీసులో చెప్తూ కొడతారు. నేను జీచుగానే అయ్యా మీ భూమిలో మీ పంట పండితే మీ తాత మీ నాయన పేరే. మీ పంట పండితే రసీదు చూపుతావా? మీకు సాక్షి లేదు, అది సాక్షి లేదు, వార్త లేదు. ఆంధ్రజ్యోతి, కర్ణాటక, తమిళనాడు నన్ను ఇయ్యను. రాజు 8 ఎకరాల పొలం ఉంది. బోను పడతాడా రోడ్డుకి ఉంది. ముగ్గురు ఈ నడుపోడు. ఏం దొంగ రాజులు అంటారు. చెప్పు. మీ పిల్లలు మీతో మాట్లాడలే.
చదువుకున్న పిల్లలకు వీడియో క్యాసెట్ ఇంత కోటేశ్వరుడు మళ్ళీ ఎందుకు ఇట్లా తిరుగుతున్నాడా? అవతారం మాట వేసినాడు. 8 ఎకరాల పొలం ఉంది, ఎకరా 2 కోట్లు అయినా పైసలు ఇప్పుడు ఎమ్మడే ఉన్న క్యాష్ పేమెంట్ జోలా చూపిస్తా. యాదు చెప్పుకో, నేను బాధపడతలే, నువ్వు చెప్పుకో. నేనేమని అడుగుతున్నా, నా బలము లేనా పోలీసులకు వివరాలు గద్వాలు బంద్ చేసుకొని మాపున్నారు. 2 కాల్వేస్ రైల్వే స్టేషన్ బంద్. రాజు ఇట్లే పరిచయం, ఇంకా ఇట్లా రోడ్ల మీదనే. మనకేం పరిచయం లేదు కానీ ఇట్లా రోడ్ల మీద చూసుకుంటూనే పోతున్నాం. ఓ 10-15 ఏళ్ళే చూడబట్టి. అది రాజానా ఇంకో చల్లిపోయింది కదా. సంవత్సరాల నుంచి పరిచయం రాజానా? సంవత్సరం. నువ్వేం చేస్తున్నావు? ఆయన పేపర్ ఏం చేస్తే గడప దాడి లేదు, పిల్లలు లేరు. తనకు అప్డేట్ సాగు. రాజు ఏం చేస్తాడు? రాజుగా ఇట్లకెళ్ళే ఉంటాడు. ఆయన అడుక్కుంటాడు. ఎవరన్నా ఇస్తే అన్నం వరలేంపడు పోయి అన్నం తెచ్చుకుంటాడు, తింటాడు. బాగా రాజు అంటే బాగా నాటాడు. మంచోడా చెడ్డోడా రాజు? ఇంతవరకు అయితే మన దగ్గర మంచిగానే మాట్లాడతారు, మంచిగానే చేస్తారు. ఈడ ఉండమంటే ఈయనే ఉంటాడు తెలుసా? ఆనే ఉంటాడు. మరి వేరే వాళ్ళు అయితే చదివిపోతారు, నాకేంది కానీ రాజు ఈయనే ఉంటాడు. రాజు పెళ్ళి అయిందా? ఏమో తెలియదు మనకు ఆ సంగతి. నీకు తెలుసు కదా, చెప్పు. రాజుకి పెళ్ళి అయిందా? ఆడ పిల్లలు నిడిచిపెట్టి ఇక్కడ వచ్చినాడు. ఏమో కానీ కొన్ని కష్టాలు ఉన్నదానికి అక్కడ వదిలిపెట్టి ఇక్కడ వచ్చినాడు. చెప్పు రాజు. ఆయనకి అర్థం కాదు పాపం, అర్థం కాదు. రాజుకి నువ్వు అన్నం పెడుతుంటావు కదా అప్పుడప్పుడు. ఎవరు పెట్టలేరు, చేయలేరు, పెట్టలేరు. పెడతానని తెచ్చి చేపల పులుసు అన్నా, అది కొట్లాడవద్దు. నేను సరిపోము, సరితి లేని అన్నదమ్ములు కాదు, కులం కానీ కొట్లాడి ఎవరు మాట్లాడితే ఎమ్మెల్యేని తిడతాడు. ఎందుకోసం అన్న దానికి గద్వాల జిల్లా బంధు. అందరు తోలుకోవచ్చు అందరు గద్వాల ఉన్న వాళ్ళు మొత్తం తోలుకోవచ్చు, ప్రతి పిల్లల్ని. రాజు ఇప్పుడు బాగున్నాడు, అప్పుడు బాగున్నాడు. రాజు ఇప్పుడు మారినాడు. మొన్న కొంచెం బెదిరించిన రాజు మారినాడు. ఇట్లా మారిపోతే ఇంకా మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇంత చేపల పులుసు పెట్టాలా, ఇంత చికెన్ పులుసు. నాన్న ఎప్పుడైనా ఇస్తా. అయిపోయా ఒకరి బోది వేరే కులం మళ్ళీ ఇస్తారు కానీ. రాజు అప్పుడే బాగుండే కానీ ఇప్పుడు కొంచెం నచ్చర ఎక్కువైంది. కటింగ్ అమ్మవారిది అంట. అవరాజు అమ్మవారే కదా, అమ్మవారిదేనంట. కానీ కటింగ్ చేపిస్తే మంచిదే. మనం రాజకీయం లేదా పోలీసులు ఏమన్నా బెదిరించినారా? అయాల పోలీసులు తన నెంపి వచ్చింటే ఇడిపిస్తున్నా అనే పోలీసులని వాళ్ళని తిడితే నానే. అప్పుడప్పుడు ఎవరన్నా పెద్ద వాళ్ళు కలిస్తే, నాకు కావాల్సిన వాళ్ళు కలిస్తే, రాజు నీకు ఎట పరిచయమా అంటే ఏదో రోడ్ల మీద తిరుగుతాడు. అన్నం ఇంత ఏమన్నం ఉంటే ఇవ్వండి, ఇంత టిఫిన్ కానీ ఇవ్వండి అని చెప్తాను. నా ఏతున్న కలిసి కూడా అప్పుడప్పుడు ఇంట్లో ఇయ్యరా బంధువులు? ఎప్పుడన్నా వచ్చినప్పుడు 100 ఇచ్చిపోతారు. వాళ్ళు ఉన్నప్పుడు గోన్పాడకి మొన్న పోయి ఇచ్చినాడు. 2 రోజులు వచ్చినాడు. చెవలకాయ రెట్టె తిని వచ్చినాడు. తర్వాత మళ్ళీ ఆడ దెంగి పని చేయాలంటే మళ్ళీ పారొచ్చినాడు గద్వాలకి. వాళ్ళేమో ఉన్నామండి. రాజు ఇక్కడ దెంగి రాజు ఆడ ఉండలేక తిరగనీకే ఇక్కడ వస్తాడు. కానీ ఇక్కడ అలవాటు పడింది. గద్వాలన్న ఇడిసి పోలేడు. వాళ్ళు ఇల్లు ఎవరన్నా కానీ ఇంత టిఫిన్ కానీ, ఇంత చేపల పులుసు కానీ, ఇంత చికెన్ కానీ తింటాడు. అప్పుడప్పుడు ఏడా సంతం కూడా మన బల్లారి శివరస్తాడు పోయి కూర చేపించుకుంటాడు. 5 కిలో కూర చేపుకుని చపాతీలు చేపుకుని తిని వస్తాడు. సంతం అప్పుడు పైసలు సంతం పెట్టుకుంటాడు. ఎవరన్నా 5-10 ఇస్తే జమ చేసుకుని తిని వస్తాడు. అవురాజు మళ్ళా అప్పుడప్పుడు జమలమ్మ కాడు పోతాడు. జమలమ్మ తల్లి కూడా మంచిదే, బాగా తింటాడు. అవురాజు ఆ జమలమ్మ కట్టిన పడగొట్టి ఆ రూమ్లో ఉండకూడదు, కత్తికి పేరు పోయింది.